హైదరాబాద్ రాయదుర్గంలోని సీఎం ఎక్తామాల్ ప్రాజెక్టుపైన రాజకీయ దుమారం కొనసాగుతుంది. విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఆరోపించారు. రాయదుర్గంలో సుమారు 1,700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని ఎక్తామాల్ నిర్మాణ పేరుతోటి ప్రైవేటు సంస్థలకు ఎలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టారని ఆరోపించారు. వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా వివరించారని, ఈ వ్యవహారంలో భారీగా కమిషన్లు దండుకుంటున్నారని దాసోజు శ్రావణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూ సంపదను ఇవాళ విత్సలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్ కు, అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా 1,000 కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు.